ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ దుర్ఘటన బాధ్యత ఎవరిది? నిర్వాహకులదా, ప్రభుత్వానిదా? భావి భారతానికి మార్గదర్శకులు కావాల్సిన ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్న పాపం ఎవరిది? ఎదిగొచ్చిన బిడ్డల ఉన్నతిని ఆశించిన ఆ తల్లిదండ్రుల అరణ్య రోదన వినపడేదెవరికి? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైన దేశ రాజధాని నగరంలో భద్రత కరువైందనేది ముమ్మాటికి నిజం. సెల్లార్లలో క్లాసులు నిర్వహించేందుకు అనుమతించిన ఢిల్లీ మున్సిపల్ అధికారులు అక్రమ అనుమతులని తెలిసినా నిబంధనలు గీత దాటిన నిర్వాహకులు చోద్యం చూస్తున్న ప్రభుత్వము ఈ దుర్ఘటనకు బాధ్యత వహించక తప్పదు. అత్యంత బాధాకర విషయం ఏమిటంటే ఈ దుర్ఘటనలో శ్రేయ అనే విద్యార్థిని మృతి విషయాన్ని నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకపోవడం. టీవీ ఛానల్స్లో చూసి తమ కుమార్తె మరణ వార్త తెలుసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులు బోరున విలిపించారు. సివిల్ సర్వీసెస్ కోచింగ్ కు ఢిల్లీ నగరానికి ఎప్పటి నుంచో మంచి పేరు ఉంది. అందులోనూ రావుస్ అకాడమీలో కోచింగ్ అంటే విద్యార్థులు క్యూ కడతారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులతో కోట్లు గడించిన నిర్వాహకులు అక్రమ అనుమతులకు మొగ్గు చూపారు. విద్యార్థుల భద్రతను గాలి కొదిలేశారు. ఢిల్లీ మున్సిపల్ అధికారుల అవినీతి బాగోతానికి నిన్న జరిగిన దుర్ఘటన నిదర్శనం. ఘటన జరిగిన వెంటనే ఢిల్లీలోనే ఓల్డ్ రాజేంద్ర నగర్లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కి చేరుకున్న మేయర్ ఒబరాయిని సెల్లర్లోని అకాడమీలు ఎలా నడుపుతున్నారని మీడియా ప్రశ్నించగా మౌనం వహించారు. వరద నీటిలో మునిగి మరణించిన వారు తానియా సోని, శ్రేయా యాదవ్, నెవిన్ డాల్విన్ గా గుర్తించామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సెల్లార్లోని నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.